ఇటువంటి పరిస్థితుల్లో సెక్స్ పట్ల ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి? రైట్, తను బూత్లో మనం టిక్కు పెట్టి పంపించినట్టుగా పేషెంట్లని ఏంటి తలనొప్పా, జ్వరమా, హార్మోనల్ సెక్రెషన్ ఉందా లేదా అనే దానికి పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ సహజీవనం అనేది ఎప్పుడైతే మొదలైందో మన దేశంలో ఈ సబ్సిడీలు ఇచ్చి గవర్నమెంట్ ప్రజలందరూ నేను పనికి మన వాళ్ళని చేసింది, బద్దకస్తులు చేసి పిల్లల ప్రొడక్షన్, అంతకుమించి ఏముంది మన దేశంలో? సెక్షువల్ బ్లిస్ అనేది తన పార్ట్నర్తో ఏ విధంగా పంచుకోవాలనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అదే హెచ్ఐవి కింద పరిణమిస్తుంది. నేటి యువతరానికి సంపాదన ధ్యేయంగా 24 గంటలు పనిచేయడం అనేటువంటి దానిపైనే కూర్చుంటున్నారు. సెక్స్ పైన ఆసక్తి తగ్గిందేమో అని అనిపిస్తోంది. ఇందులో ఎంత నిజం ఉంది? దీని గురించి మీరు ఒక నిపుణుడిగా మీరేమి విశ్లేషిస్తారు? ఈ రోజుల్లో విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు మై ప్రొఫెషన్, కాలేజ్ నుంచి వస్తారు, నేర్చుకోవడానికి కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ అవుతారు, సర్వీస్ చేస్తారు. ఎలా అయిపోయింది స్పీడ్ లైఫ్లో, ఒక సిమ్టమ్తో ఒక జబ్బుతో బాధపడుతూ వచ్చిన వ్యక్తికి కేస్ హిస్టరీ తీసుకోవటం కూడా వీలు లేని పరిస్థితి. జూనియర్స్కి ఇచ్చేసి ముందు మీరు కేస్ స్టడీ రికార్డ్ చేసుకొని నా దగ్గర పంపండి పేషెంట్ని కేస్ స్టడీతో, కేస్ రిపోర్ట్తో. అంతటి అది అధ్వానం అనాలా, అడ్వాన్స్ అనాలా నాకు అర్థం కావటం లేదు. ఇప్పటికీ నాలాంటి వైద్యులు, సీనియర్ ఫిజిషియన్స్ పేషెంట్కి ఒక అరగంట కేటాయిస్తే చాలు. ఇక్కడ ఏది ఇలా రైట్, తను బూత్లో మనం టిక్కు పెట్టి పంపించినట్టుగా పేషెంట్లని ఏంటి తలనొప్పా, జ్వరమా, ఇవాళ పో. ఎక్కడ అటెన్షన్ ఉంది? విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు మై ప్రొఫెషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్, ఎడ్యుకేషన్ అనేది చాలా డివైన్. మనం కొన్ని 15-20 సంవత్సరాల చదువులోనే మన జీవితాన్ని త్యాగం చేసి నేర్చుకొని బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ఉపయోగపడేలా చేస్తున్నాం మనం. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ నా సోదరులు డాక్టర్లందరికీ కూడా నేను చేసుకున్న విన్నపం ఏంటంటే, ప్రొవిజనల్ డయాగ్నోసిస్తో మొదలుపెట్టి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసి ఫైనల్ డయాగ్నోసిస్కి వచ్చి అప్పుడు కానీ మీరు సరైన మెడిసిన్స్ రాయండి. నా మిత్రులారా, నా యొక్క విన్నపం మీ అందరికీ. అది లోపిస్తుంది. అది లోపించినప్పుడు ఆ వ్యాధి తగ్గదు. మన పేషెంట్స్ మనల్ని దేవుళ్ళ నమ్ముకొని వచ్చినప్పుడు మన విధి నిర్వహణలో ఎటువంటి లోపం చూడకూడదు. సో హిస్టరీ తీసుకొని మీరే ఏం జస్టిఫై చేయగలరు. మందులకేం తక్కువ అండి. ఫారెన్లో తయారైన మెడిసిన్స్ కూడా ఇక్కడికి వస్తున్నాయి, అన్నీ లభ్యమవుతున్నాయి. జనరిక్లో అన్నీ ఉన్నాయి. పేదవాళ్ళకి జనరిక్ రిఫర్ చేయండి, సేమ్ ఫార్ములా. సో మనమంతా కలిసి మంచి సభ్య సమాజం కావాలి, ఆరోగ్యమైన సమాజం కావాలనుకున్నప్పుడు అవసరపడ్డప్పుడల్లా మన మెడికల్ కాలేజీల్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి, అదే అంగన్వాడీల్లో ఆడవాళ్ళకి, రకరకాలుగా ఎన్ని గ్రూప్స్ ఉంటాయో ఆ గ్రూప్స్లో ఒక అవేర్నెస్, ఒక మోటివేషన్ క్యాంప్స్ పెట్టి తమ వంతు బాధ్యతగా సిఎస్ఆర్ ఫండ్స్లో తీయండి. మీ జేబులో ఏం వెచ్చించక్కర్లా. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ 10% మీ వచ్చిన ఆదాయంలో తీసి పక్కన పెట్టండి. ఆ డబ్బుని వినియోగించండి ఇటువంటి కార్యాలకి. ప్రతిదీ గవర్నమెంట్ చేయాలి, ప్రతిదీ సబ్సిడీలు కావాలి. ఈ సబ్సిడీలు ఇచ్చి గవర్నమెంట్ ప్రజలందరూ నేను పనికి మన వాళ్ళని చేసింది, బద్దకస్తులు చేసింది. నేను ఆల్ ఇండియా సర్వీస్ చేసి వచ్చాను కాబట్టి నార్త్ ఈస్ట్ సంగతి చెప్తున్నాను. ఏటా మనకు వచ్చే బడ్జెట్లో, ఇండియా మొత్తం బడ్జెట్లో, అన్ని రాష్ట్రాలు కలిపిన బడ్జెట్లో అధికంగా 10% నార్త్ ఈస్ట్కి ఇస్తున్నారు. ఈరోజు కూడా మొన్న నిర్మలా సీతారామన్ చెప్పిన బడ్జెట్లో కూడాను నార్త్ ఈస్ట్కి ఇన్ అడిషన్ టు ప్రజెంట్ బడ్జెట్ 10% ఎక్సెస్. ఎందుకండి? ఎక్కడెక్కడ స్టేట్లో ప్రాబ్లం ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి టాస్క్ ఫోర్స్ కమిటీని పంపించి వాళ్ళ యొక్క సహజ వనరులు ఏమున్నాయి అక్కడ, దాన్ని ఏ విధంగా మనం వాళ్ళతో పని చేయించుకొని వాల్యూ ఎడిషన్ కింద చేయించుకొని మనకి మంచి ఎకానమీ కన్జర్వ్ చేసుకోవచ్చు, కాపాడుకోవచ్చు అనే ఆలోచన ఉండాలి ప్రతి వాళ్ళకి. ముఖ్యంగా ఆయా ముఖ్యమంత్రులకు కావాలి, రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఉండాలి అది.
నా స్ట్రెంగ్త్ ఏంటి, ఇదిగో ఇది ఉంటుంది, నా దగ్గర మనుషులు ఇంతమంది ఉన్నారు. ఏముందండి, సబ్సిడీలు ఇస్తా పోతుంటే ఆ సబ్సిడీలు తిని కూర్చొని ఆడవాళ్ళనేమో బయటకు వెళ్ళి ఆ సరుకులు తెచ్చుకోమని చెప్పి పంపడం, తాగడం, పిల్లల ప్రొడక్షన్, అంతమించి ఏముంది మన దేశంలో? మరి అలా కాదు, మనం ప్రపంచ జనాభాలో 2వ దేశంగా పరిగణించబడుతున్నాము చైనా తర్వాత. కనీసం చైనాలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, ఐడియల్గా ఎవరు ఉంటారు. మనకేమిటి, మన దౌర్భాగ్య పరిస్థితి, 100 రూపాయలు జేబులో ఉంటే 500 మాటలు మాట్లాడతాం, 1000 రూపాయలు మాటలు మాట్లాడతాం. సో ఇదంతాను దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకులారా, నేను గ్రౌండ్ టు ఎర్త్గా నుంచొని మాట్లాడుతున్నా మీ అందరికీ. ఎక్కడి నుంచో సైతాన్ రాదు, ఎక్కడి నుంచో పాపం రాదు, ఎక్కడి నుంచో ఇటువంటి ప్రళయాలు గిలయాలు, ఇటువంటి వ్యాధులు, కళ్ళకు కనబడిన వైరస్లు ఎక్కడి నుంచో రావు. మనం చేసుకున్న పాప పుణ్యాల ఫలితమే ఇప్పుడు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అయితే ఇక్కడి నుంచి చెప్పదలుచుకుందంటే, ఇదంతా జరిగిన తర్వాత ప్రతి వ్యక్తిలో, ఉమ్మడి కుటుంబాల్లో కొన్ని ఉన్నాయి, ఒక చోట టైం దొరకదు, విడిగా ఉండటానికి భార్యాభర్తలకి చోటు ఉండదు. అటువంటప్పుడు వీళ్ళు కావాలని ఉద్యోగరీత్యా కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దాన్ని మనం తప్పుపడడానికి లేదు. 10 మంది ఉన్నారంటే 10 మంది మాత్రం ఉండాలి, మీరు ఏం చేయకపోయినా పర్వాలేదంటే లేదు, దానికి ఉనికి ఉండదు. కానీ ఫ్యూచర్ ఇస్ వెరీ డార్క్, ఎవరి వంతు వాళ్ళు చేసుకుంటూ పోవాలి. అయితే ఈ సెక్స్ కోరిక ఇవన్నీ కూడాను ఎప్పుడైతే ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కరెక్ట్గా ఉండి, ఎంతోమంది ఆడపిల్లలకి ఈరోజు నేను చెప్తున్నాను, నేను ట్రీట్ చేస్తున్నాను, 18-19 సంవత్సరాలు రాగానే మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా డిలే అయిపోతుంది. అదే కాదు, ఈ చిన్న దగ్గర, ఈ గడ్డం దగ్గర పిల్లలకి వెంట్రుకలు రావటం మొదలైనవి. బ్యూటీ పార్లర్కి పొరపాటున వెళ్ళి ఏదో ప్లక్ చేయించామనుకోండి, ఇంకా దట్టంగా వస్తాయి. ఎంతోమంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి బాధపడి, ఏం భయపడదు పర్లేదమ్మా, దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ లేని జబ్బు అనేది లేదంటే క్యాన్సర్గా ఉందంటుంటే, నేను ఈ చిన్న చిన్న విషయాలకే ఉంది, ఈ సెక్స్ వాటికి ట్రీట్మెంట్ ప్రాబ్లం ఏముంది? హెచ్ఐవిలో అది ఇమ్యూనిటీ తగ్గటం వల్ల, హ్యూమన్ ఇమ్యూనిటీ వైరస్, అది ఇమ్యూనో అంటే హెచ్ఐవి ప్లస్ అంటాం, అంటే దానికి ఏంటి పాజిటివ్ మైనస్ ప్లస్. దాంతో ఏమవుతుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. దానికి రెట్రోవర్టెడ్ ట్రీట్మెంట్ తీసుకొచ్చి హెచ్ఐవిని కూడా నయం చేయడం జరిగింది. ఒకనొకప్పుడు వచ్చిన కొత్తలో హెచ్ఐవితో పోయాడయ్యా, ఎయిడ్స్తో పోయాడయ్యా. ఒక రోజుల్లో అయితే అరే వీళ్ళందరికీ ఊరంతా మహమ్మారి, ఏదో కలరా వచ్చిపోయారు, లేకపోతే ఇంకా ఏదో వచ్చిపోయారు, నీళ్లతో వచ్చింది అని ఒక ఇది ఉండేది. ఇప్పుడు ఏంటి, సెక్స్లో, సెక్స్ అనేది వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. మనం సుఖంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, మన బ్రెయిన్ బాగా పనిచేయాలన్నా, వీటన్నిటికీ ఈ సెక్స్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. మనం దీన్ని సైడ్ పక్కన పడేసి డబ్బు వెనకాల పరిగెత్తి సంపాదన సంపాదన సంపాదన, ఆ కంప్యూటర్ ముందు కూర్చుంటాము, లేదా ఇంకెక్కడన్నా మీటింగ్లు అంటాము, ఈటింగ్లు అంటాము, చీటింగ్లు అంటాము. ఇవన్నీ మన మెయిన్ బేసిక్ ఫండమెంటల్స్కి డిస్టార్షన్ తెస్తుంది. ఎలా మనిషి జీవించాలో పశుపక్షులు ఎలా చేస్తున్నాయి చూడండి. ఈరోజు కూడా దే ఆర్ ఎంజాయింగ్ లాట్ దేర్ ఫ్యామిలీ. అరే చిన్న పిల్లల్ని పెట్టిందంటే అది పెద్ద అయ్యే వరకు దాన్ని కాచుకుంటూ కూర్చుంటుంది. సో ఇంకొక పిల్ల వచ్చి దాన్ని పిలుస్తున్నా కూడా అట్రాక్ట్ అవ్వదు. అది ఎందుకు, పిల్లలు ముందు వాళ్ళు కాస్త నేర్చుకుంటే ఏ విధంగా వాళ్ళ యొక్క ఆహారం సంపాదించుకోవాలి, ఎలుకల్ని పట్టించడం నేర్పిస్తుంది. ప్రతి జంతువులో అది ఉంది, ఆకర్షణ ఉంది, ప్రేమ, వాత్సల్యాలు, ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి. ఇవి ఏమైపోయింది, ఇంట్లో ఉండి మనం ఎంత ప్రేమకు దూరం అయిపోతున్నాం ఇళ్లలో ఉండి. ఈ కరోనా ఎన్ని పాఠాలు నేర్పించింది. కాబట్టి ప్రేక్షకులారా, దేనికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దానికి ఇవ్వండి లైఫ్లో. ఉదయము బెడ్ నుంచి లేచినప్పటి నుంచి, బెడ్ కాఫీ తాగిన కాడి నుంచి రాత్రి మళ్ళీ అదే బెడ్ మీద పడుకునే వరకు, ఈరోజు మీ యొక్క డైరీలో ఏమేం చేసుకున్నారు, ఎలా ఫీల్ అయ్యారు, ఎక్కడ మీకు ల్యాక్యునాస్ ఉన్నాయి, ఎవరు మిమ్మల్ని ద్వేషించారు, ఎవరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఎవరి ప్రేమ స్వచ్ఛమైంది ఉంటే, మీరు పెళ్లి వయసు కనుక వచ్చినట్టయితే తల్లిదండ్రులను సంప్రదించి వాళ్ళతో మీరు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే దాన్ని అంత ఉత్తమం ఏది ఉండదు. కానీ భాగం పరిగెత్తే ఫాస్ట్ ట్రైన్లో, బుల్లెట్ ట్రైన్లో ఎక్కుదామని చెప్పి ప్రయత్నించి మనం మొహం పగలగొట్టడం వేరే. కుద్దూస్ గారు, సెక్స్ హెల్త్ పైన
అవగాహన కలిగి ఉండకుండా ఉండడం వల్లే చాలా రకాల సమస్యలు వస్తున్నాయి అనేటువంటిది కొంత నిపుణులు అంటున్నటువంటి మాట. మరి భావితరం పైన సెక్స్ పైన అవగాహన లేకుంటే భావితరం పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దీని మీద మీ అభిప్రాయం ఏంటో కొంచెం చెప్తారా? ఇటీవల ఈ గత 20 సంవత్సరాల నుండి యువతీ యువకుల సమస్యలు చాలా వరకు అంటే 50% వరకు వాళ్ళు చెప్పుకొని దాని యొక్క నివారణోపాయం, దానికి ఏమైనా నిదానం కావాలి, సమాధానం కావాలని చూసుకుంటున్నారు. అయితే ఈ కోవిడ్ తర్వాత, లాక్డౌన్ తర్వాత వచ్చిన పరిణామాల్లో మెంటల్ సెట్ అంతా కంప్లీట్ చేంజ్ అయిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్తో ప్రపంచం మొత్తం ఆన్లైన్ బిజినెస్ చేస్తుంది, ఆన్లైన్ పని చేస్తుంది. ఇటువంటి తరుణంలో కారణం ఏమైనప్పటికీ ఈ యువకులు అంటే వర్క్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క సెక్స్ మీద కోరికలు కానీ వేరే ఇతరత్ర తన యొక్క ఒకే అందాలు చందాలు ఈ బాహ్యంగా కనిపించేవన్నీ కూడాను మేకప్లు చేసుకోవటం, లేకపోతే ఏదన్నా పార్లర్కి వెళ్ళేసి మంచిగా కనబడాలని చెప్పి చేయటం, అవన్నీ తరచు మామూలుగానే అయిపోయింది. అయితే లోపల అంతరంగంగా ఉన్నటువంటి ఈ మన యొక్క అంగాలకు సరి అయిన హార్మోనల్ సెక్రిషన్ ఉందా లేదా అనే దానికి పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది పెద్ద ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకనంటే లైఫ్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది వాళ్ళ ఉద్దేశంలో. నేను చెప్పేది చిన్నప్పుడు మేము అట్లాగే ఉన్నాము, అలాగే చదివాము, మున్సిపల్ స్కూల్స్లో చదివాము, మెడికల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ లెవెల్లో ఆఫ్టర్ అటైనింగ్ 65 years ఈరోజు మనం నిదానం అంటే ఏది జనరేషన్ గ్యాప్ అంటారు పిల్లలు. ఏ జనరేషన్ గ్యాప్ అయినా ఏమున్నా సూర్యుడు ఇట్నుంచే ఉదయిస్తాడు, పడమటనే ఉదయిస్తాడు, తూర్పున వచ్చి పడమటన సన్సెట్ అవుతుంది. మారదు కదా నియమం. అటువంటి నియమాలు మారవు, కాలాలు మారవు, ఋతువులు మారవు. మనుషులు ఎందుకు మారాలి? వాళ్ళ యొక్క ఆలోచనలు ఎందుకు మారాలి? వాళ్ళ యొక్క ఆహార విహారాలు ఎందుకు మారాలి? ఎందుకు మారాలంటే వాళ్ళు ఒక గోల్ సెట్ చేసుకొని ఇంత సమయంలో ఇంత సంపాదించుకోవాలి, నాతో పాటు నా భర్త కూడా సంపాదించాలి. ఇది వరకు ఉమ్మడి కుటుంబాల్లో ఎంతోమంది ఉన్నా అలా వాళ్ళ వంతు సంపాదించుకునేవాడు, సంపాదించలేని వాడు కూడా ఉండేవాడు. అందరూ కూర్చొని ఉమ్మడిగా శుభ్రంగా భోజనం చేసుకొని 3 పూటలు చక్కగా హ్యాపీగా ఆనందాలు పంచుకుంటూ అన్నిట్లో మంచిలో చెడులో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ వెలిపించుకుంటూ జీవితాన్ని సాగారు. అప్పుడు ఆ రోజుల్లో 100 years బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రాను ఈ పల్లెల్లోంచి గ్రామాల్లోంచి సిటీ వైపు పలాయనం చేసి ఉద్యోగం పేరు మీద ఇటువంటి కల్టివేటెడ్ అండ్ పొల్యూటెడ్ అండ్ వాటర్ కానీ ఎయిర్ కానీ అన్నీ రావడంతో దానిపైన స్ట్రెస్. ఏ సబ్జెక్టు తెలియకుండా మీటింగ్స్ ఉంటాయి. సబ్జెక్ట్ ఏమిటి, అక్కడికి వెళ్ళాక బాస్ ఏమడుగుతాడు అని ఒక టెన్షను. అలా కాకుండా ప్రతి ఐటీ కంపెనీల్లో కూడాను మీరు చూడండి, వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళకి కాఫీ మేకర్ ఉంటుంది, టీ మేకర్ ఉంటుంది, డ్రింక్స్ మేకర్ చేసి డ్రింక్స్ రెడీగా అవైలబుల్ ఉంటాయి రిఫ్రిజిరేటర్లో. వాళ్ళకంతా ఫ్రీ, లంచ్ ఫ్రీ, డ్రింక్స్ ఫ్రీ. వాళ్ళకి ఎప్పుడైనా రిలాక్స్ కావాలంటే ఆ సిస్టమ్ ముందు నుంచి లేచి కాసేపు రిలాక్స్ అయి వస్తారు. అంటే జీవన శైలి మారిపోయింది. పిజ్జాలు, పాస్తాలు అవన్నీ తినటం మొదలెట్టారు, స్వచ్ఛమైన మన ఆహారం వదిలిపెట్టి. అదొక కారణమైతే ఈ సహజీవనం అనేది ఎప్పుడైతే మొదలైందో మన దేశంలో, ఆ సహజీవనం వల్ల ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గుతా పోయింది ఒకరి పట్ల ఒకరికి. ఎందుకంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. మనం పూర్వీకులు పెద్దలు మనం అనుకుంటాం, మనం కాలేజీ రోజుల్లో ఫస్ట్ సైట్లోనే ప్రేమించడం అనేది. ఏమిటది ఫస్ట్ సైట్లో అంటే ఆ యొక్క గుణగణాలు అందులో కళ్ళల్లో ఆ విధంగా బయటపడేది. వాళ్ళకి లైక్ చేస్తున్నారా లేదా, ప్రేమిస్తున్నారా లేదా అని తెలుస్తుంది. అదే పరిచయాన్ని ప్రేమగా మార్చుకొని పెళ్లి దాకా వెళ్తుంది. ఇప్పుడు సిస్టమ్ అలా లేదు. 2 సంవత్సరాలు ఉన్నారా లేదా, ఆ తర్వాత మనం విడిపోదాం, మళ్ళీ ఇంకోతో డేటింగు. ఇటువంటి తరుణంలో సెక్స్ పట్ల ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది, అవగాహన ఉన్నా వాళ్ళు దాన్ని ఎలా అవలంబిస్తారు? అరే ఒక భార్య, ఒక పద్ధతి, ఒక
ఒక సంఘంలో మనం ఉంటున్నప్పుడు పెద్దవాళ్ళు నిర్ణయిస్తారు. ఇదివరకు అయితే అసలు ఫోటోలు కూడా చూడని పరిస్థితి. పెద్దవాళ్ళు వెళ్ళి పిల్లని చూసి వచ్చేవాళ్ళు, ఖాయం చేసేవాళ్ళు. పెళ్లి తర్వాత మొదటి రాత్రి వెళ్ళినప్పుడు అప్పుడు భార్యాభర్తలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు అడాప్టేషన్ సమయాన్ని బట్టి మనం మారాలి కాబట్టి ఆ అడాప్టేషన్ అనే దాంట్లో మనం ఇలా మారుతూ ఎట్లా అయితే కోతి నుంచి పుట్టాడు మానవుడు అని చెప్పేసి డార్విన్ సిద్ధాంతం చెప్పారో, ఆ డార్విన్ సిద్ధాంతంలో భాగంగా మన వాళ్ళు ఈ జనరేషన్ చేంజ్ అయింది, జనరేషన్ అని ఈ డెవలప్మెంట్లు మచ్చుకు ఇప్పుడు అవయవాలన్నీ అంగాలు మనం కనిపించేటట్టుగా డ్రెస్సింగ్లు, మగవాడు నయం కనీసం ఇక్కడి నుంచి కింద షూ వరకు బట్టల్లో ఉంటాడు. అదేమంటే వెస్ట్రన్ కల్చర్ పాపులరైజ్ అయింది. మరి అదే పిల్లలు గ్రామాల్లోకి వెళ్తే పరిస్థితి ఏంటి? అదే పిల్లలు పోనీ హెడ్ క్వార్టర్స్ దాకా వెళ్ళిన పరిస్థితి ఏమిటి? ఒకవైపు మనమేమో స్త్రీల గురించి ఎంతో మనం ప్రచారం చేస్తున్నాం, స్త్రీ శిశు సంక్షేమ పథకాలు ఎన్నో గవర్నమెంట్ చేస్తుంది. కానీ మన వంతు బాధ్యత మనం ఎందుకు మర్చిపోతున్నాం? కాలేజీలో యూనిఫామ్ కావాలి, యూనిఫామ్ తొడుక్కో. మరి బయటకు రాగానే స్కట్లు గిట్లు ఏదో రకరకాలు వస్తున్నాయి ఫ్యాషన్ డిజైనర్ తీస్తున్నాడు. ఎవరి వృత్తిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరి వంతు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కానీ మన సంపద, మన ఆరోగ్యం, మన పట్ల శ్రద్ధ ఎక్కడుంది? అది డిస్టార్షన్ అయిపోతుంది. పెద్దల మాట వినకపోవటం, మీరు పాత చింతకాయ మాటలు మాట్లాడతారంటాం. ఇటువంటి పరిస్థితుల్లో సెక్స్ పట్ల ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి? కాబట్టి ఒకవేళ ఇల్లిసిట్ కాంటాక్ట్స్ ఉన్నప్పటికి కూడాను ఏ విధంగా దాన్ని కాపాడుకోవాలి, ఆ సెక్షువల్ బ్లిస్ అనేది తన పార్ట్నర్తో ఏ విధంగా పంచుకోవాలనేది ఒక పెద్ద సబ్జెక్టు. అందులో వాత్సాయన కామసూత్రాలు కూడా వచ్చాయి. మన విజయవాడలోని డాక్టర్ సమరం గారు కూడా, ఆయన చాలా సీనియర్ పర్సన్. వారు ఎప్పుడు వీటి మీద సెక్స్ పరంగా ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఏమన్నా మిత్స్ ఉన్నా కూడాను కొద్దిగా ఆయన చెప్పుకుంటూ వచ్చేవారు. నేను అనుకుంటున్నాను ఆయన కూడా ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారని. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ పరిస్థితుల్లో ఎర్లీ ఇదైపోవటము, తర్వాత సెక్స్ మీద ఒక ఇంట్రెస్ట్ లేకపోవటము, దాన్ని ఇనర్షియా అంటాము. ఇనర్షియా అంటే జడత్వం ఎప్పుడు వస్తుంది? స్త్రీలో ఆవిడ ప్రేరేపించబడకపోతే, ఆవిడ మర్మాంగాల్ని కనుక తన పార్ట్నర్ ఎవరైతే భర్త ఉన్నాడో దానికి ఫోర్ ప్లే కనుక చేయకపోతే వాళ్ళు జడత్వంగానే ఉంటారు. అటువంటి రసికతంత్రంలో పెద్ద రసవత్తరంగా ఉండదు. దానికి కారణం ఏంటంటే నర్వ్స్ డిజార్డర్స్ వస్తాయి, ఆలోచనలు ఉంటాయి, ఆఫీస్ ఆలోచనలు ఇంటికి తీసుకొస్తారు. ఆ ఆఫీస్ ఆలోచనలు ఇంటికి తీసుకొస్తే దీని మీద ధ్యాస ఉంటుంది. అది భగవంతుడు ప్రసాదించిన వరం. ఒక ఆడ మగ ఆకర్షణ అనేది మనం చెప్తే పుట్టేది కాదు. అది ఓవర్ ద పీరియడ్స్, ఓవర్ ద డికేడ్స్, ఓవర్ ద సెంచరీస్ వస్తూ ఉన్న ఆచారాలు. మనం దానికి బ్రేక్ త్రూ ఇద్దామని చెప్పి అనుకోవటం ఎన్నో అనర్థాలకు కారణం అవుతుంది. రెండవది, ఈ మధ్య పిల్స్ అనుకున్నాం, పిల్స్ తీసుకుంటున్నారు, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. తర్వాత పీరియడ్స్ ఆపుకోవాలి, దానికి పోస్ట్పోన్ చేయడానికి టాబ్లెట్స్ వచ్చాయి. అదేవిధంగా ఈ సుఖవ్యాధులు వచ్చాయి. వీక్నెస్ ఉంటుంది, హ్యూమన్ ఈజ్ ఎర్రర్, తప్పులు చేస్తూ ఉంటారు. చేయకపోతే డాక్టర్ గారు ఎందుకు గుర్తొస్తారు? డాక్టర్ దగ్గరకు వచ్చి తప్పు చేసిన వాడు, హత్య చేసిన వాడు మన అడ్వకేట్ దగ్గరికి వెళ్ళకపోతాడో, లాయర్ దగ్గరికి. జబ్బు పడ్డవాడు డాక్టర్ దగ్గర రావాలి ఉపశమనం కోసం. సో వచ్చినప్పుడు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ కనుక డాక్టర్ గారితో చర్చిస్తే ఈజీగా దాని గురించి డయాగ్నోసిస్ చేసి ఫర్దర్ ఆ జబ్బు ఇంకెక్కువ కాకుండా మందులు ఇస్తే ఒక 15-20 రోజుల్లో ఎటువంటి దీర్ఘవ్యాధి అయినా సరే సుఖవ్యాధుల్లో నయమైపోతుంది. అది ఒక ప్రోటోకాల్. రెండవది, దాన్ని కనుక ఒకవేళ అశ్రద్ధ చేస్తే అదే హెచ్ఐవి కింద పరిణమిస్తుంది. హెచ్ఐవికి ప్రతి దానికి, ప్రతి జబ్బుకి మందులు వచ్చేసాయి. మనం రీసెర్చ్ అనేది నడుస్తూ ఉంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రీసెర్చ్ మీద. కొత్త అన్వేషణలు రావాలి, కొత్త మందులు రావాలి. ఎందుకంటే ఆ రోజుల్లో పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇస్తే సర్వరోగ నివారణగా అన్నీ పనిచేసేది. ఆ పెన్సిలిన్కి రెసిస్ట్ అయిపోయాం కాబట్టి మళ్ళీ సెకండ్ జనరేషన్
క్విన్లోన్స్, మళ్ళీ థర్డ్ జనరేషన్ క్విన్లోన్స్, దానికి రెసిస్ట్ అయ్యాక ఫోర్త్ జనరేషన్ క్విన్లోన్స్. ఈ విధంగా క్విన్లోన్స్ అలాగా ఇప్పుడు 6th జనరేషన్ నడుస్తుంది. అయినప్పటికీ కొందరికి పెన్సిలినియం నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పెన్సిలిన్ అనేది సర్వరోగ నివారణి, హృదయాలకు పనికొస్తుంది, హృదయ రంధ్రాలకు పనికొస్తుంది. లాంగ్ యాక్టింగ్ పెన్సిలిన్ వస్తుంది. పెనిడ్యూర్ ఎల్ఏ 6 lakhs 12 lakhs అనే పొటెన్షియల్ వస్తుంది. 1980లో అటువంటి ట్రీట్మెంట్లు చేసాము. గుండె జబ్బు ఉన్న వాళ్ళకి పెనిడ్యూర్ ఎల్ఏ అది కోర్స్ చేసేవాళ్ళం. చక్కగా గుండె కవాటాలు దగ్గరకు వచ్చేవి. దాంతోపాటు గుండెకి సంబంధించిన పొటాషియం క్లోరైడ్, ఇంకేమేం కావాలో, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ ఏమున్నాయి బాడీలో, కాల్షియం తగ్గిందా, పొటాషియం తగ్గిందా, అవన్నీ చూసుకొని ఒక విశ్లేషణ చేసి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, అదే లక్షణాలు గల వేరే వ్యాధులతో కూడా డిఫరెన్షియేట్ చేసుకొని అప్పుడు ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చిన తర్వాత, ఫైనల్ డయాగ్నోస్ చేసిన తర్వాత, ఒక జబ్బును నిర్ధారణ చేసిన తర్వాత వైద్యం చాలా ఈజీ.